గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయానికి భూమి పూజ. హాజరైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రైవేటు ఉపాధ్యాయులను లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన ఎంపీ మన్య శ్రీనివాస్ రెడ్డి. కొడంగల్ మండలం బతుకమ్మ చీరల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇక డీటెయిల్స్కి వెళ్తే వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయానికి భూమి పూజ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినయ్ బస్ కట్టుకున్నాడు, అరువు రమేష్ కట్టుకున్నాడు, ధర్మారెడ్డి కట్టించుకున్నాడు, నర్సంపేట అందరూ కట్టేసుకున్నారు. ఇక పోయినసారి ఎమ్మెల్యే అనొద్దు, వాళ్ళ సంత ఇల్లులే, సంత ఎస్టేట్లే, పెద్ద పెద్ద బంగ్లాలే. ఇది ప్రజల కోసం ఎందుకని వాళ్ళు ఊరిపెట్టారు. కానీ నరేందర్ ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ స్థలాన్ని ఎన్నుకొని పదే పదే కలెక్టర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈ ల్యాండ్ సాధించాడు. ఈ సెంటర్ ఉంటుంది, పేదల మధ్యలో ఉంటుంది. మంచి ఆలోచన చేశాడు తమ్ముడు నరేందర్. ఇక్కడ కూడా మొన్న నేను సీఎం గారి దగ్గర మాట్లాడాను. ఇక్కడ భారత్ గ్యాస్ అయింది, ఇక్కడ అట్లాంటి అది భారత్ నరేందర్ గారు. ఇది వరంగల్ గతంలో ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ పూర్తిగా ఉండేది. అది ప్రజలకే ఇబ్బంది కాకపోయేది. పోయినసారి కొద్దిగా లీకేజ్ అయినప్పుడైనా పెద్ద ఆందోళన చెందాం, ఏడమంటలు వస్తాయని. మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే మీ ఇద్దరు కలిసి ఇమీడియట్ షిఫ్ట్ చేసేందుకు కూడా ఆదేశాలు కూడా చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు మన కలెక్టర్ గారిలో చొరవ పెట్టుకుని ఆ ఇండియన్ ఆయిల్తో మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మాకు మైబాదులైనా జంగంలైనా ఎక్కడైనా ఇంతమంది ల్యాండ్ ఇస్తే అది పోతామని చెప్పారు. మైబాదులు ఇచ్చినందుకు కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అది అక్కడికి షిఫ్ట్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదనేది ఒక ప్రణాళిక తయారు చేసే వారిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వరంగల్ కాన్స్టిట్యున్సీ మీ ఎమ్మెల్యే గారు పట్టుదలతో పనిచేస్తున్నాడు. నేను చాలా మంది ఎమ్మెల్యేలను చూశాను. నా మీద అలుగుతాడు, గురుగుతాడు, కొట్లాడతాడు, కార్యకర్తల కోసం కొట్లాడతాడు. నేను అప్పుడప్పుడు చీర తెచ్చుకుంటా, కోపడతా, అయినా
ఇక హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రైవేట్ లెక్చరర్లు ఉపాధ్యాయులు తమను ఆదుకోవాలని భరోసా దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా గత 8 నెలలుగా జీతాలు లేక ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు ప్రైవేట్ లెక్చరర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రభుత్వం ఆదుకోకపోగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడితే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత సంగ రాఘవరెడ్డి, బీజేవైఎం జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ లెక్చరర్స్ అమాలిగా పనిచేస్తా ఉన్నారు. నేను ఒక వాట్సాప్ లో చూసా, ఒక ఆయన చెప్పులు కుడుతా ఉన్నారు. ఇది అంటే వాళ్ళు గంట ఎడ్యుకేషన్ చేసి పిహెచ్డీలు డాక్టర్లకు చదివి కేసీఆర్ మన తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పుకోబడుతున్న ఈ తెలంగాణలో కేసీఆర్ చేసిన పని ఏంటంటే చదువుకున్న అందరినీ చెప్పులు కుట్టమని చెప్తా ఉన్నాడు. అది నిజం. కులాల పేరు మీద మతాల పేరు మీద గొల్లోళ్ళు చదువుకోవద్దు, గొర్రెలే కాయాలి, చెప్పులు కుట్టడోళ్ళు మాది కూడా జీతమే ఉండాలి, అదేవిధంగా బర్రెలు కాచుడు బర్రెలే కాసుకోవాలి. నైజాం ప్రభుత్వంలో కూడా ఇలాంటి సంఘటన జరగలే. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చాలా మంది మరి ప్రైవేట్ టీచర్స్ కానీ ప్రైవేట్ లెక్చరర్స్ కానీ అదేవిధంగా మరి భద్రత లేనటువంటి జీవితాలతో వెల్లదీస్తున్నటువంటి వాళ్ళు సరైనటువంటి అవకాశాలు లేక ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆత్మహత్యలు కాదు పోరాటమే శరణ్యం. చరిత్ర అంతా కూడా ఏ ఒక్క జీవో వచ్చినా, ఏ ఒక్క చట్టం వచ్చినా, ఏ ఒక్క మరి ఉద్యోగాలు వచ్చినా, తెలంగాణ సాధించుకున్నా లేదా ఏది సాధించుకున్నా కూడా ఇప్పటి వరకు పోరాటాలతోటే తప్ప ఎవరు కూడా మన ఇళ్లలో తీసుకొచ్చి ఇది పెడతాం మీరు తినండి అని పెట్టినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఆ గుండె ధైర్యాన్ని గుండె నిబ్బరాన్ని ఇవ్వడం కోసం మరి ఈరోజు దీక్ష కూర్చున్నటువంటి ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి పెద్దలందరికీ పేరు పేరున మరి మద్దతుగా విచ్చేసినటువంటి శ్రీనివాస్ అన్న గారికి, సోదరులు అన్న కేసారథి గారికి మరి ఈరోజు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. పుల్లి శ్రీనివాస్ అన్న గౌడ్ గారు మరి యొక్క ఉద్యమానికి మరి డైరెక్ట్గా వారే వచ్చి కూర్చొని మిమ్మల్ని అందరినీ మరి ఉద్యమానికి సమాయత్తం చేయడం కోసం వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను దాదాపుగా ఈ యొక్క కరోనా కష్టకాలంలోనే చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నా. ఎందుకంటే గతంలో కూడా మార్చి ఏప్రిల్ నెల జీతాలు కూడా సరైనటువంటి రానటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు జూలై నుంచి కూడా జూన్ నుంచి కూడా సాలరీస్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళని ఆదుకోండి, ప్రైవేట్ టీచర్స్ను ప్రైవేట్ లెక్చరర్స్ను ఆదుకోండి అని నేను బయట అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నా. నాకు చేతనైనంత వరకు, నాకు దాతలు వచ్చినంత వరకు నేను నా నియోజకవర్గంలో ప్రైవేట్ టీచర్స్ కూడా కొంతవరకు నేను ఇన్ని సామాన్లు బియ్యము ఉప్పు పప్పు ఏదో ఒక పూట కోసము నేను నా యొక్క అంటే అంతవరకు నేను సాయం చేయగలిగిన. మొన్న ఏ తెలంగాణ అయితే వస్తే ఇవాళ కాంట్రాక్ట్ లెక్చరర్ల విధానమే ఉండదు, అందరినీ క్రమబద్ధీకరిస్తాము, అందరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పిండ్రు. ఏ రకంగా అయితే ఈరోజు నిరుద్యోగ సమస్య ఉండదు, ప్రతి నిరుద్యోగికి మరి జీవన వృత్తితో పాటు ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చిండ్రు. ఆ మాటను కనీసం ఇలాంటి జయశంకర్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి జ్యోతి బతుకమ్మ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ओम सुरभ्यै नमः, ओम परमात्मिकायै नमः, ओम वाचे नमः, ओम पद्मालयायै नमः, ओम पद्मायै नमः, ओम सुचये नमः, ओम आदित्ये नमः, ओम दिव्ये नमः, ओम दीप्तायै नमः। श्री गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्वसन्देषु सर्वदुष्टे भयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी बुद्धिमुक्तिप्रदायिनी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते।
आद्यन्तरहिते देवी आदिशक्ति माहेश्वरी योगज्ञे योग संपूर्ण ओम श्री महालक्ष्मी। ఇక నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కాజీపూర్ గ్రామ సర్పంచ్ వీరారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు చిట్టం రామ్మోహన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జిల్లాలోని సర్పంచ్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పక్షాన నిలిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేతలు కోరారు. చెప్పినారు సమస్యలంతా అప్పుడే వీరారెడ్డి గారు కూడా మద్దూరు మండల సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్ ఉండి చాలా సమస్యలు చెప్పినాడు. ఈ లైట్ల గురించి కూడా చెప్పినారు. ఎల్ఈడి బల్బులు కనీసం లైట్లు కూడా వేసుకోలేకుంటే మేము ఎందుకు సర్పంచ్లమని చాలా మంది వాపోయినారు. కరెక్ట్ మీరు చెప్పినాం, ఆవేదన కూడా మేము అర్థం చేసుకున్నాం. ఈ విషయాన్ని 2 రోజుల క్రితం ఈ చెప్పిన 2 రోజుల తర్వాతనే నేను పంచాయతీరాజ్ మినిస్టర్ దగ్గర డైరెక్ట్ మినిస్టర్ క్వార్టర్కి వెళ్ళి చెప్పినాను. గ్రామాలలో సర్పంచులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, ఇది మనం విడ్రా చేసుకుంటే బాగుంటుందని చెప్తే మరి మంత్రి గారు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన రూల్ ఇది మన చేతిలో లేదని చెప్పడం జరిగింది. మరొకసారి కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిందా, మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నదా, ఎక్కడున్నదో తెలుసుకొని తప్పకుండా ఆ ఎల్ఈడి లైట్లు సమస్యను మీకు తీరుస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మనం ఆలోచించాలి, గతం ఏంది ప్రజెంట్ అందుకొరకు మేము ఏం చేస్తున్నాం అంటే ఈ రేపు వచ్చే నెక్స్ట్ పార్లమెంట్ లో కూడా మళ్ళీ మా ఫండ్స్ కూడా తీసుకురావాలి. ఏ విధంగా ఏదో ఒకటి మంచి చెడు చేయాలి సర్పంచ్ గారి ఉద్దేశంతో ఉన్నాం. ఇంకా ఇక్కడ ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా మాట్లాడేది. ఇక్కడ సర్పంచ్ మీ ప్రతి గ్రామ పంచాయతీ మీ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉంటే మా దగ్గర పంపించండి. సాధనంత వరకు మీరు ప్రయత్నం చేసి మంచి చదువుకున్న పిల్లలు, కష్టపడేంత ఉండే పిల్లలను పంపించండి, మేము ఉద్యోగాలు ఇస్తాం. ఇంకా మేము వేరే దగ్గర కొన్ని విషయాలే కాబట్టి మాకు టైం లేదు. అందుకొరకు మీ సర్పంచ్ అందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నా, మీరు అదృష్టవంతులు. సర్పంచ్ అంటే ఇది కాదు, ఒక ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైనటువంటి విధి పద్ధతి అన్నమాట సర్పంచ్ అంటే. అది తయారు చేయమని చెప్పిన లేదు సార్, ఇట్లా జెడ్పీటీసీ అంతా పైసలు అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చేది ఏదో చేయండి, ఇంతకుముందు ఇచ్చినా కానీ అట్లా ఇది కూడా చేసుకోండి, కానీ ఇది మాత్రం కంపల్సరీగా చేయమని చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు చేస్తున్నారు కూడా మాకు. ఇక కొడంగల్ మండలంలోని మురహరి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బతుకమ్మ చీరలు, మోటార్ స్ప్రే పంపులు మరియు యంత్రాలను వ్యవసాయ మార్కెట్ సహకార సంఘం నుండి పంపిణీ చేశారు. హుస్నాబాద్ గ్రామంలో నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప, దేశ్ముఖ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక కొత్త పార్క్ కూడా మీకు కూడా ఎట్లయితే అగ్రికల్చర్ గ్రీన్ పార్క్ ఇచ్చామో ఇంటికి కూడా రెడ్ పార్క్, పింక్ పార్క్ రాబోతుంది. అందుకే అందరి దగ్గర నుండి కరెక్ట్ గా సర్వే చేయించుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు రైతు సంఘాలు, మహిళా సంఘాలు అందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. రైతు సంఘాలు తప్పకుండా చేసుకోవాలి. మన మండలంలో ఓన్లీ 12 సంఘాలు చేస్తున్నారు, అది కూడా 4-5 గ్రామాల్లో చేసింది. ఈ రైతు సంఘాల వల్ల మన ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడే ఈ సంఘాలు చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 50,000 పనిముట్లు ఇస్తాము. స్ప్రేయర్లు కానీ, పిల్లలు కానీ, మందులు కూడా సంఘంలో ఒక మిషన్ ఉంటే దాని గ్రామంలో ఎవరికైనా రెంట్కి ఇచ్చుకొని, కిరాయికి ఇచ్చుకొని సంఘానికి లాభం వస్తుంది. ఇది ఉచితంగా ఇస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మనకు మీరు చేసుకునేది ఒకటి 4-5 గ్రామాలు చేసుకున్నారు. ఓన్లీ పెదనాది అలా చేసుకున్నారు, హస్నాబాదు, ఆలేడు, అదేవిధంగా రుద్రారం, ఈ 5 రావులపల్లి, ఈ 5-6 గ్రామాలు చేసుకున్నారు. మిగతా గ్రామాలు చేయలేదు. కాబట్టి ఇప్పుడే ఏపీఆర్ వెంకయ్య గారు ఉన్నారు ఇక్కడ, ఆయన చెప్తున్న మనసారైనా కంటిన్యూ రైతు సంఘాలు చేపియాలి. ఎట్లయితే డాక్రా సంఘాలు ఉంటాయో మహిళల రైతు సంఘాలు సపరేట్ ఉంటాయి. రైతు సంఘాలు చేసుకుంటే రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మీకు ఇలాంటి పనిముట్లు వస్తాయి. ఇవి ఉచితంగా ఇప్పుడు 6 లక్షల రూపాయల పనిముట్లు మీకు సంఘాలకు ఉచితంగా ఇచ్చినారు. ఇప్పుడు ఈ పంపు, పెట్రోల్ పంపు, స్ప్రేయర్లు రేపు పొద్దున కంది కానీ, వరికి కానీ, పత్తి కానీ మందు కొట్టాలంటే మీ దగ్గర 2 తీసుకుపోయి కొడతారు, మనం మీరు 2 డబ్బులు ఇస్తారు. ఈ విధంగా రైతు సంఘాలు అన్ని సంఘాల రైతు సంఘాలు చేయాలని చెప్పి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీస్ సమీపంలో 3 డివిజన్లకు శానిటైజర్ కెమికల్స్ ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక దూరం పాటిద్దాం, కరోనాని కట్టడి చేద్దాం. పడిన భారీ వర్షాలు అలాగే 2 రోజుల క్రితం కూడా భారీ వర్షాలు హైదరాబాద్ నగరం అంతా కూడా భారీ వర్షాలు పడడం కారణంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు నీటి మట్టం అయ్యి ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి ఓవర్ఫ్లో నాలాలు ఉన్న చోట్ల అన్నీ కూడా ఓవర్ఫ్లో అవ్వడం జరిగింది. ఈరోజు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి వెంటనే అధికారులతో సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే డ్రైనేజ్ లైన్లు యూసఫ్గూడ డివిజన్, వెంగళరావు నగర్ డివిజన్, శ్రీనగర్ కాలనీ డివిజన్ అలాగే షేక్పేట్ డివిజన్లు కూడా అన్ని డివిజన్ని వాళ్ళు ఆయన పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులకి వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ నీళ్ళని కూడా తొలగించమని, ఆ డ్రైన్ వాటర్ అంతా కూడా తొలగించమని కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముఖ్యంగా వెంగళరావు నగర్ డివిజన్ రెహమత్ నగర్ చర్చ్ గల్లీలో నాలా ఉందండి. ఆ నాలా చుట్టూతా కూడా అక్రమంగా కొంతమంది బ్రిడ్జ్లు వేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా వెంటనే కూల్చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిప్యూటీ కమిషనర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రమేష్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటాము అని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటించారు. యూసుఫ్గూడ, ఎల్లారెడ్డిగూడ, వెంగళరావు నగర్ డివిజన్లలో భారీ వర్షం వల్ల ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ పర్యటించారు. ప్రజల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీ రమేష్, ఏఈ జామిల్, ఏఎం పోహెచ్ బిందు, డాక్టర్ విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు దీదీప్య, రాజ్ కుమార్ పటేల్, ఇతర నాయకులు పాల్గొన్నారు. జరగండమ్మా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాటి గురించి వదిలేసి మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కుక్కలు, పందుల బెడద తీవ్రంగా ఉందని, రోడ్లపై గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాటి గురించి వదిలేసి తమను నగర బహిష్కరణ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రౌడీ షీటర్లని, మట్కా నిర్వాహకులని నగర బహిష్కరణ చేస్తారని, నిరంతరం సమాజ సేవలో ఉండేవాళ్ళని కాదని తెలిపారు. ఆదిలాబాద్ వార్డ్స్ నుంచి ఆదిలాబాద్ ప్రజలు రోజు ఫోన్లు చేస్తున్నారు. మా ఆడకట్టలో డాగ్స్ అండ్ పిగ్స్ ఎక్కువైంది. పిల్లలు బయట పోతే కుక్కలు పట్టుకుంటున్నారు. సార్ మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మొన్న నేను కమిషనర్ గారికి కూడా చెప్పిన, అయితే కొన్ని కుక్కలు పట్టినారు కానీ ఒక 5% పట్టినారు. ఇంకా మస్తు కుక్కలు ఉన్నాయి. డైలీ ఒక గ్యాంగ్ లాగా మేము ఎప్పుడు చూడలేదు. ఇన్ని కుక్కలు ఆదిలాబాద్ ఎక్కడి నుంచి వచ్చినో ఏమో కానీ ఒకటేసారి 25, 30, 50 కుక్కలు తిరుగుతున్నారు. చిన్న పిల్లల్ని పట్టుకున్నారు, ఒక పెద్ద మనిషిని పట్టుకున్నారు. మన హాస్పిటల్ పోతే 3-4 కేసు కుక్కలదే ఉండే. అది సోషల్ మీడియాలో ఆ రోజు వేసిన. పిక్స్ గా ఎక్కువ అంటే ముస్లింస్ నమాజ్ కు పోతున్నప్పుడు, హిందూ మందిర్ కు పోతున్నప్పుడు పిక్స్ ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బయట నుంచి వచ్చినారో ఎవరైనా ఇడ్స్ పెట్టినారో కానీ వీళ్ళని పట్టుకొని బయట జంగల్లో లేకుంటే ఎక్కడైనా వారేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా
రోడ్ల మీద గుంతలు ఎక్కువైంది. మొన్న మీ ద్వారా ప్రెస్ ద్వారా కలెక్టరేట్ చౌక్లో మరి భాగ్యనగర్లో మేము విజిట్ చేసి అక్కడ ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో స్వైరో అనుబంధ ఇంటర్నేషనల్ సర్కిల్, స్వైరో సర్కిల్, ఏఎస్ఏ, టీజీపీఏ, టీటీసీ, ఎస్ఏఎఫ్ఈ, L3 డాక్టర్స్, FIT క్విట్ ఇండియా, విజ్డమ్ లీగ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 16 సంవత్సరాల కేటగిరీలో 3 భాగాలుగా ఉన్నాయని వాటిని విజయవంతం చేయాలని తెలిపారు. మొదటి విభాగం రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, చెస్, కబడ్డీ. రెండో విభాగం మ్యాథమెటిక్స్, ఒలింపియాడ్, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, సెల్ఫీ బి. మూడో విభాగంలో సింగింగ్ కాంపిటీషన్స్ ఉంటాయన్నారు. వీటిని జోనల్ కమిటీ కోఆర్డినేటర్ వారు పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని విజయవంతం చేయాలని కోరారు. చేయడం జరుగుతుంటది. ఆ 3 విభాగాలు ఏమేంటంటే, ఒకటి కల్చరల్ విభాగము, దాంట్లో సాంగ్స్ కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా రెండవది లిటరరీ విభాగము, ఇది నాలెడ్జ్ బేస్డ్ విభాగము. దీంట్లో ఉపన్యాసము, ఎస్ఏ రైటింగ్, తర్వాత క్విజ్, సైన్స్ ఒలింపియాడ్, మ్యాథ్స్ ఒలింపియాడ్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఎక్కువగా మరి మ్యాథ్స్ ఒలింపియాడ్, తర్వాత మిగతా ఉపన్యాసము, ఎస్ఏ రైటింగ్, తర్వాత క్విజ్ అనేటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి అన్ని ఇంగ్లీష్లోనే నిర్వహించే విధంగా, పోటీలన్నీ కూడా ఇంగ్లీష్లోనే నిర్వహించే విధంగా మరి చూడడం జరుగుతుంది. తర్వాత మూడవది గేమ్స్. సుప్రీం సారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క వినూత్నమైనటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చింది విజ్డమ్ లీగ్. గ్రామాల్లో ఉన్నటువంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో, ప్రతిభ గల స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తేవాలనే ఉద్దేశం కొద్దీ ఈ విజ్డమ్ లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విజ్డమ్ లీగ్లో జోనల్ వైజ్ విభజించి ఇలా మనకు బాసరాజు స్టేషన్ గణపూర్ డివిజన్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రైతు బంధు అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో గ్రామ ఇన్ఛార్జిగానే మనకు తొలి అవకాశం వచ్చింది. సర్పంచ్ గా, ఎంపీటీసీగా, వివిధ రకాలుగా ప్రజాప్రతినిధులు, పిఎస్ఐ చైర్మన్ గా, ఓ పిఎస్ఐ చైర్మన్ ఎక్కువ చేస్తే నువ్వు ఎందుకు చేస్తామని అన్నాడు. ఓ మార్కెట్ చైర్మన్ నువ్వు ఎక్కువ చేస్తే ఎవరు అన్నారు. ఓ డైరెక్టర్ ఎక్కువ చేస్తే ఎవరు అన్నారు. ఓ వార్డు మెంబర్ ఎక్కువ చేస్తే నువ్వు ఎందుకు చేస్తానని ఎవరు అన్నారు. ఇగో పక్కకు పెట్టేది ఉంటాయి. నేను చాలా చెప్తాను, మా ఊర్లో నెంబర్ ఎల్ఏ గురించి చెప్తాను. నేను ఇక్కడ కూడా ఉట్టి నెంబర్ ఎమ్మెల్యే సర్పంచ్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. నెంబర్ ఎల్ఏ అనే పేరు 30 ఏళ్ళైందని వార్డు మెంబర్ అయిపోయి 35 సంవత్సరాలు ఆయన మొత్తం కుక్క తెచ్చినా కూడా ఆయనే ముందు ఉంటాడు, మనిషి వచ్చినా ముందు ఉంటాడు, ఊరు పంచాయతీలో ముందు ఉంటాడు, ఊరు కష్టం వచ్చినా ఆయనే ముందు ఉంటాడు. ఇప్పటివరకైనా మాజీ వార్డు మెంబరు, నెంబర్ ఎల్ఏ ఆయన పేరు. ఇది ఇంత ఓపెన్ చెప్తున్నానంటే హౌ ఈ రిలేటెడ్ విత్ ద పబ్లిక్, ఏ రకంగా ప్రజా సంబంధాలు ఉన్నాయి. దయచేసి మీరు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి కోరుకుంటూ, మరి ఇప్పుడు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకులు, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మన శాసనసభ్యులు డాక్టర్ గారు, మిత్రులు అన్న డాక్టర్ రాజన్న గారు, 4 దశాబ్దాల అనుభవంతో ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండి అన్ని రాజకీయాలు రాష్ట్రంలో, జిల్లాలో అందరినీ ఎరిగి అద్భుతమైన సామర్థ్యంతో జిల్లా పరిషత్ అధ్యక్షత పదవిని అలవోకగా నడిపించిన మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాంబారి సమ్మారావు గారు, ఉద్యమంలో కేసీఆర్ గారి అడుగులో అడుగేసి హైదరాబాద్ నుండి వరంగల్కి ఎవరన్నా రావాలంటే ఆనాడున్న ప్రభుత్వాలందరూ కూడా, ప్రభుత్వ నేతలు భయపడే విధంగా గన్పూర్ సత్తాను ఆనాడు చాటిన యువ నాయకుడు మరియు మన జిల్లా పరిషత్ చైర్మన్ గా మన కేసీఆర్ గారి ఆశీర్వాదం పొంది జెడ్పీ చైర్మన్ అయిన సంపత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలందరూ, ఇవాళ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, పార్టీ మండలాధ్యక్షులు.
ఇక సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలంలోని జమ్గి గ్రామంలో కురిసిన భారీ వర్షానికి వాగు కాల్వకు అలుగు తెగి ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ఇళ్ల ప్రహరీ గోడలు కూలిపోయాయి. గ్రామంలో వర్షానికి కూలిన ఇళ్లను గ్రామ సర్పంచ్ పార్వతి శ్రీకాంత్ పరిశీలించి మండల అధికారులకు సమాచారం అందించగా మండల తహసీల్దార్ రాజయ్య మరియు పోలీసులు గ్రామానికి చేరుకుని పర్యవేక్షించారు. తహసీల్దార్ రాజయ్య మాట్లాడుతూ నివేదిక సమర్పించి నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మాకు ఇంట్లోకెళ్ళి బయటికి రాని కూడా తరం కాలేదు. అట్లనే ఇట్లా బియ్యం జోలని నడిపేశారు. బట్టలు 2 ఏళ్ళ నీళ్ళు ఉన్నాయి. నీళ్ళలో అన్నం రాత్రి తెల్లం దాకా బట్టలు పప్పు గింజల కడిగి మొన్న అన్ని నానిపోయినాయి, కొట్టుకుపోయినాయి, వాగుతుంది. తెల్లం దాకా మేల్కున్నాం సార్ అన్న నీళ్ళలో. మాది జంబికి సార్. మరి నా పేరు సుశీలమ్మ. ఈ ఇళ్ళల్లో మొత్తం నీళ్ళు వచ్చినాయి. కొన్ని గోడలు కూలిపోయినాయి, రేకులు వెళ్ళిపోయినాయి, స్తంభాలు వెళ్ళిపోయినాయి. అంత చాలా నష్టం అయిపోయింది. మాకు చాలా కష్టం ఉన్నది. మనకి ఇళ్ళల్లో వచ్చి బియ్యం నానిపోయినాయి, జొన్నలు నానిపోయినాయి, మైగా మొత్తం పోయినాయి. దీని పక్కకి ఏమన్నా వాగుందా అమ్మ? వాగు అట్లా వాయి వస్తుంది, పీకిరా వాగున్నది. ఈరోజు నేను పోలీసు ఆర్ఐ ప్లస్ పత్రికా విలేకరులు వీళ్ళందరూ కూడా జమ్మికే విలేజ్ సందర్శించడం జరిగింది. రాత్రి భారీ వర్షం వలన ఒక 10-12 ఇళ్లకు వాటర్ వచ్చినాయని తెలిసింది సమాచారం. దానిలో భాగంగానే వాస్తవానికి కూడా వాటర్ వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా కన్సర్న్ పక్కపొంటి స్కూళ్ళకి షిఫ్ట్ చేపిస్తున్నాము. ఇంకా మళ్ళీ రాబోయే 2 రోజుల్లో కూడా వర్షాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడైతే అందరు కూడా సురక్షితంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక 5-6 ఇండ్లు కూలిపోయినాయని తెలిసింది. వాళ్ళకు ఇమీడియట్లీ పారితోషికం ఇచ్చేస్తాం. వీళ్ళని కూడా ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఎట్లా ఆదేశిస్తే వాళ్ళకు కూడా ఏమన్నా ఆర్థిక సాయం చేసి ఉంటే చేస్తాం. ఇప్పుడు అందరికి కూడా నో హ్యూమన్ లాస్. సేఫ్ సైడ్. ఇప్పుడు ఇళ్ళకి నీళ్ళు పోయినాయి కదా సార్, ఇల్లు కూలిపోయినాయి కదా, దానికి ఏమన్నా నష్టపరిహారం ఏమన్నా చెల్లిస్తారా? కూలిపోయిన వాళ్ళకి ఇమీడియట్లీ నష్టపరిహారం ఇస్తాము. వీళ్ళు ఇళ్ళకి నీళ్ళు వచ్చిన వాళ్ళకు మాత్రం ఏం లాస్ ఏం లేదు. వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళ కన్సర్న్ జడ్పీహెచ్ఎస్ ఇక్కడ ఏ స్కూల్ ఉంటే అక్కడ షిఫ్ట్ చేస్తాం. జీపీ కానీ కన్సర్న్ స్కూల్లో కానీ. మళ్ళీ రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి. ఇప్పుడైతే అందరు సేఫ్ ఉన్నారు, ఎవరికేం నష్టం ఏం లేదు. ఇప్పుడు జమ్గికే గ్రామంలో పంట తీవ్రంగా నష్టపోయిందని విమర్శలు కూడా వస్తున్నాయి సార్. దాంట్లో బాగానే ఆ పంట ఏవో అగ్రికల్చర్ వాళ్ళు చూస్తారు. దాంట్లో బాగానే ఇంత నష్టం జరిగితే దాన్ని అంచనా వేసి ఆర్థిక వనపర్తి జిల్లా అమరచింత మండలంలో గల చిన్న కడుమూరు గ్రామంలో కరోనా వైరస్ గురించి పోలీస్ శాఖ వారు సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ రాకముందే దాన్ని ఎలా ఎదుర్కోవాలో పోలీసులు గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చిన్న కడుమూరు గ్రామ యువకులు సిఐ సీతయ్య, ఎస్ఐ ఆంజనేయులను సాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ నాగభూషణం గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ముందుకు నడిచి ఒక బాధ్యత తీసుకొని ఊళ్ళో మన సీసీ కెమెరాలు పెట్టించుకుంటే ఒక 1000 మంది పోలీసులు ఒక సీసీ కెమెరా అనే సామెత ఉంది. కాబట్టి దాన్ని అనుగుణంగా కనీసం మన ఊళ్ళో ఏం జరుగుతుంది, కొత్త వారు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, సాయంత్రం పూట పొరగాయలు దాని బాత్కాన్ని కొడుతుంటారు, కనీసం తెల్లారి మేము ఎప్పుడో చూసుకున్నాం అనుకో దాన్ని ఏం జరిగి ఎక్కువ కూర్చుంటున్నారు, ఊళ్ళో అనాథ సంఘటనలు వాళ్ళు అటు ఇటు రాత్రి 1-2 తిరుగుతుంటారు. ఇవన్నీ కొన్ని మోటివేట్ అవుతాయి. ఇప్పుడు వ్యవస్థ అనేది రాను ఒకప్పుడు వేరే ఉండేది, ఇప్పుడు రాను వేరేదికి దారి తీస్తున్నాం. దారి ఎట్లా తీస్తున్నాయి అంటే ఇంట్లో పరిస్థితుల ప్రభావం. ఇప్పుడు మనం చదువుకోరపోయినా కాలేజీకి ఆతకూరు పంపిస్తున్నాం, వాళ్ళు ఏడిపోతున్నారు తెలియదు మనకి. కొద్ది రోజులు అయిన తర్వాత 18 దాటితే ఎవరినో లవ్ చేస్తాడు, ఇంటర్ క్యాస్ట్ అవుతుంది, అవతల పోతాడు, అమ్మ నాన్న తిండి పెట్టాడు, వాడు కొట్లాడు, ఇది ఉంటాడు. కనీసం మనం మన పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం కొంచెం మోటివ్ చేసుకోవాలి. వాడు అన్నీ చెప్తాడు. స్టార్ట్ చేయకంటే మనం పిల్లల్ని తప్పుపడుతున్నాం అనేది కాదు, తప్పుపడుతున్నాం అనుకున్నా కానీ మనది కొంచెం చేయాలి. వాడు అనుకుంటాడు ఏమో నన్ను తప్పుపడుతున్నావు డాడీ, నేను రోజు పోతున్నాను, తప్పేం లేదా, నాకు తెలవాలి కదా నువ్వేం చేస్తున్నాను, నేను కూడా గీతం నీతో పాటు నేర్చుకున్నా, నేను అడుగుతున్నా, నాకేం లేదని చెప్పేసి వాడి మనసు ఒప్పియాలి. అందుకనే అదొకటి. ఇప్పుడు పాతకాలం రోజుల్లో మనం ఉమ్మడి కుటుంబం ఉండేది, అది మర్చిపోయాం. దసరా వస్తుందంటే చిన్నాయన పెద్దనాయన అందరం కూర్చొని ఒక ఏటను కూర్చొని అందరం సంతోషించుకున్నాం. ఇప్పుడు ఏం లేదు, ఆలు మొదలు అత్త మామని వదిలిపెట్టారు, ముసలి వదిలిపెట్టారు, ఇద్దరు
జంట వేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళింది ఎక్కడి నుంచి వచ్చాం, మన అమ్మా నాన్న లేదు, మనం ఎక్కడి నుంచి వచ్చాను క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఈ రోజు నువ్వు అత్త, రేపు కోడలు అత్త, సేమ్ వస్తుంది. నీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో నీ వెనకాల వ్యక్తిత్వం కూడా సేమ్ వస్తుంది. అది మనం గమనించాలి. చూస్తలేని అనుకో ఒకప్పుడు ఎట్లా వస్తారు. వ్యవస్థ అనేది మనం కానీ 60 ఏళ్ళు ఉంటే మన ఎక్కడో మర్డర్ అయింది, ముసలిదాన్ని పెంచిన వస్తే మనవాడు చనిపోయింది. ఎక్కడ ఉంది వ్యవస్థ చెప్పండి. అందుకే అలాంటివి కాకుండా ఇష్యూలు అన్ని ఊళ్ళలో ఉంటాయి, దాన్ని మనమే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. గెట్ కార్డ్ పంచాయతీ ఏముందండి అన్నదమ్ముల దగ్గర, చిన్న ఒక ఫీట్ వాడు చదువుతారు, ఒక ఫీట్ వీడు పోతారు, ఏమున్నాను అది వేసుకుని పోతామా? అది చనిపోతే జాగ్రత్త భూమిలో మనకు అయిపోతుంది. ఉన్నత పోయిన తర్వాత ఎవడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయానికి భూమి పూజ. హాజరైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రైవేటు ఉపాధ్యాయులను లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలి, ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి. కొడంగల్ మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.